ఆపరేషన్ మూసీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. మొదటి విడతలో రివర్ బెడ్ లో, రెండవ విడతలో బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సర్వేను ప్రారంభించగా మూసీ నివాసితులు అడ్డు తగులుతున్నారు. ఇక వరుసగా రెండవ రోజు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వేను కొనసాగిస్తున్నారు. అయితే అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను వెనక్కి పంపిస్తున్నారు. కొత్తపేట మారుతినగర్లో మూసీ సర్వే నిలిచిపోయింది. ఇక మూసీ బాధితులకు ఎల్బీనగర్ బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. బాధితుల ఆందోళనకు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. అధికారులను సర్వేను అడ్డుకుంటూ ఓ యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు ఎలా కూల్చివేస్తారంటూ అతడు ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. కొత్తపేటలో ఈ ఘటన జరిగింది. ఇల్లులు పోకపోతే వీళ్ళందరూ అట్లే ఉంటే మేము మీ ఇల్లు మీకు ఇస్తాం, సరేనా? అయినా ఇంత గలీజ్ పెట్టుకుంటారు ఏరియా బాగుంది కదా, పిల్లలకి ఇట్లా వాసన దీనికంతా చెప్పము. అరే కరెంట్ లేకపోతే వస్తుంది నానా, కరెంట్. రాధా వైఫ్ ఆఫ్ శంకర్ బెడ్రూమ్, ఆ రూమ్స్ తీసి చూసుకొచ్చారు కదా, ఎందుకు బాధపడుతున్నారు రాధా? చెప్పము ఎందుకని. తప్పదమ్మా, మరి నదికి మూసీకి దగ్గర కట్టుతున్నారు కదా పద్మ, అందు గురించి మీకు మంచి ఇల్లు ఇస్తున్నారు కదా. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రాకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీలో భారీ బందోబస్తు నడుమ మార్కింగ్ చేయడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్లలో నుంచి బయటికి వెళ్లేది లేదని భీష్మించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాలనీ వాసులు. ఇళ్లకు మార్కింగ్ చేస్తున్న అధికారులతో బాధితులు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఎంఆర్ఓ వారిని ఓదార్చారు. ఇక చావైనా చస్తాం గానీ ఇళ్లను వదిలిపోమని కొంతమంది బాధితులు అధికారులకు తేల్చి చెప్పారు. చెదరుమదరు సంఘటనలు చోటు చేసుకున్న అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య మార్కింగ్ చేస్తున్నారు. అరే కరెంట్ లేకపోతే వస్తుంది నానా, కరెంట్. రాధా వైఫ్ ఆఫ్ శంకర్ బెడ్రూమ్, ఆ రూమ్స్ తీసి చూసుకొచ్చారు కదా, ఎందుకు బాధపడుతున్నారు రాధా? చెప్పము ఎందుకని. వాళ్ళని ఆపడానికి ఎవరికి ఒకటి మీకు నచ్చినప్పుడు మీ నచ్చిన ఇష్టాన్ని వద్దు అనడానికి పక్కనకి లేదు. కాబట్టి వాళ్ళు వెళ్తామని వెళ్ళనియండి, వద్దు అనుకుంటే ఉంటారు. అంతేగాని మేమంతా ఒకటే మేము వాళ్ళని ఆపుతామనంటే పద్ధతిగా. నిన్న మీరు వచ్చారు, కళ్ళు టీం వచ్చింది, సాయంత్రం కాల్ చేయమన్నారు, సాయంత్రం కాల్ చేయమన్నారు. మరి వాళ్ళు అందరూ మీకు ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు ఎవరైతే ఆబ్జెక్షన్ చెప్తున్నారో అయ్యే నోట్ చేసుకుంటున్నారు. బట్ ఆబ్జెక్షన్ లేని వాళ్ళు లేరు కదా, వాళ్ళకి ఆబ్జెక్షన్ లేదు, వాళ్ళు వెళ్తామని అంటున్నారు. వాళ్ళకి అలాంటి అయితే డబుల్ బెడ్రూమ్ మేము వెళ్ళిపోతామని అంటున్నారు. సో దట్ వాళ్ళు వెళ్ళిపోనియండి. అంతేగాని మీరు అనవసరంగా మీ బాధ అయితే రిప్రజెంట్ చేసుకోండి. అంతేగాని వేరే వాళ్ళని అడుగుతున్న ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. వెళ్ళిపోతా అనుకున్న వాళ్ళని, వాళ్ళు ప్రశాంతంగా పోయి మేము మంచిగా ఉంటాం అనుకుంటాం వాళ్ళని ఆపొద్దు. అది మాత్రం క్లియర్గా పోలీసులు